రీసెంట్ గా జరిగిన తీవ్రవాద అటాక్ గురించి చెప్పన్నా. ఏమని చెప్పంటారు తమ్ముడు, మన ఇండియా ఎప్పుడు సైలెంట్గా ఉన్నాను చెప్పు. ఇలాంటి మతాన్మాదులు చాలా మంది వస్తూనే ఉంటారు. వీళ్ళని అయితే కఠినంగా శిక్షించాలి. మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్లో అయితే చాలా ఘోరంగా అయితే వాళ్ళు మతాన్ని కనుక్కుని మరీ చంపేశారు. ఇదైతే పహల్గామ్లో అయితే జరిగింది. మనం ఇలాంటి ఈ పాకిస్తాన్ ఉడికలను అయితే మనకు క్షమించకూడదు. ఇలాగే నెక్స్ట్ పాకిస్తానే కాదు, బంగ్లాదేశ్, చైనా అండ్ ఈ పాకిస్తాన్, ఈ మూడింటిని కలిపి మనం అయితే వాళ్ళు మారిపోయామని వచ్చినా సరే వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకూడదు. అలాగే పాకిస్తాన్కి ఇండస్ నుంచి అండ్ సింధు నగర్ నుంచి వాళ్ళకి వాటర్ అయితే సప్లై అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మోదీ గారిని వాడు అన్నాడు, వెళ్ళి నీ మోదీకి వాళ్ళ భర్తను చంపేసి నీ మోదీకి చెప్పుకో అని చెప్పాడు. అలాగే మోదీ గారు కూడా చాలా కఠినంగా అయితే దీన్ని తీసుకోవాలి. వాళ్ళని అసలు క్షమించకూడదు. ఈ సింధు నగర్ నుంచి ఇండస్ నుంచి ఎప్పుడైతే వాళ్ళకి డ్యామ్ నుంచి వాటర్ వెళ్తుందో వాటిని అయితే మోదీ గారు బంద్ చేసేయాలి. వాళ్ళకి ఎటువంటి ఆహార ఉత్పత్తిని ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా, రవాణా అవ్వకుండా చేయాలి. వాళ్ళని అయితే శిక్షించాలి. ఇంకా పాకిస్తాన్ ఇంకా వాళ్ళ చేసిన తప్పుకి ఖచ్చితంగా అయితే ఏదో ఒక రోజున వాళ్ళు శిక్ష అనుభవిస్తారో. పాకిస్తాన్ ఇంకా నాశనం అయిపోయే రోజులు దగ్గరికి అయితే వచ్చాయి. వాళ్ళు ఎన్నిసార్లు క్షమించినా సరే ముంబై దాడిలో కానీ, పుల్గామ్లో జరిగిన దాడి కానీ ఎంతోమంది సైనికులు చచ్చిపోయారు. మన మోదీ గారు అయితే ఈసారి క్షమించకూడదు. దేశాన్ని మనం పరిరక్షించుకోకపోతే మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటాం. ఇక్కడ మతాలు కాదు, మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయ పౌరుడు. వాళ్ళ